మాస్టర్ గోవా ఎప్పుడు ఉంది? ఫోన్ తీసేసి ఫోన్ ప్లేస్ లో పెట్టు. ఫోన్ ప్లేస్ లో పెట్టు. విశాఖ ఎప్పుడు వస్తా ఐడియా ఉందండి? తెలిసిన చెప్పను. ఫోన్ మాట్లాడుతుంది ఏంటి అదో డిస్టర్బెన్స్ మాకు ఫోన్లోనే మాకు ఫోన్లు వస్తాయి. మాట్లాడు నీ సంగతి నేను చూసుకుంటాను. హలో 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 చెప్పు. హలో అరే ఎక్కడ్రా? పని చెప్తారా? ఎవరురా? ఎవరు? హలో ఫోన్ మాట్లాడుతూ నువ్వు కంట్రేస్తున్నావు ఏంటి? నువ్వు స్టేషన్ ఎప్పుడు వచ్చావు? అది బస్ రైల్వే స్టేషన్ ఎప్పుడు వచ్చిందో చెప్పమంటే చెప్పలేదు. రైలు ఎప్పుడు వచ్చిందో చెప్పమంటే చెప్పలేదు. మీ ఫోన్ మీరు మాట్లాడుకుంటూ నా ఫోన్ నేను మాట్లాడుకుంటున్నాను. అమ్మాయి ఫోన్ మాట్లాడుకో. ఓకే చెప్పరా? చెప్పరా? అరే వెంకట్రా 10,000 ఇస్తావా? ఇవ్వరా? ఎందుకు నీకు వెళ్ళలేదు? అరే వెంకట్రా నేను మెల్లిగా మాట్లాడుతున్నాను. 10,000 ఇస్తావా అంటే మెల్లిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు. నీ 10,000 ఎందుకు ఇవ్వాలరా నేను? అదే సార్ ఓకే, ఈ ముక్క ముందు చెప్పాలన్నమాట. ఇప్పుడు అడగండి ఎంత డబ్బులు ఇస్తుంది. రాజా బిఏ గోల్డ్ మెడలిస్ట్. అమ్మ బతుకు వర్ధమందులో ఉన్నంత మొక్కలు రావుతూ ఆకులు అమ్ముతాయి. ఇవన్నీ మనుషులు 1,00,000 ఉంటాయి. ఉద్యోగం లేదంటే ఏదో పాటలు పెట్టాడు. ఇప్పుడు ఆ బాలుగడ్డ ఏమైందో ఏమైంది జరుగు? ఏమైంది? ఏం కాలే. ఏం కాలేదా? ఏం కాలేమో పొద్దుగాల నేనట. పొద్దుగా ఇప్పుడు వెళ్ళాము. స్కూల్కు లేట్ పోతే ఏమైతుంది? ఒక అరగంట బయట నీళ్ళు పెడతారు. తర్వాత లోపల రమ్మంటారు. ఇది కూడా గట్లే అనుకున్నా. ఆడేమని చెప్పాడు మహేంద్ర? వస్తున్నాడు. సరే నీదేమైంది? డిగ్రీలు అడుగుతున్నారు వాళ్ళు. డిగ్రీ కావాలంటే ఇంటర్ పూర్తి చేయాలంటే కదా. అంటే ఇంటర్ కూడా అవ్వలేదు కదా నీది? ఆ సవాల్ కదా మీరు. ఎంత కూడా చదవాలదా? చిన్నప్పుడు ఎప్పుడు చదువుతున్నాను. మరి రోజు నేను టక్కర్ వేసుకొని బయటకు వెళ్తుంటే నువ్వు కూడా ఎగేసుకుంటావు. టక్కర్ వేసుకుంటా ఎందుకు? అంటే అంతందున్న మీరే వెళ్తే నేను చెప్పేసి నేను నాకు అనిపించింది. ఇలా అయితే కష్టం. జాబు లేవు మనకు జాబులు లేవు, మనకు ఉద్యోగాలు వస్తారా? చదువు వస్తువు మనకు ఉద్యోగాలు లేవు, మనకు పెళ్లి అవుతారా? నుంచి నాది అయిపోయింది కదా. మనకేం జాబు లేవు కదా. మన జీవితం బతికినా ఉంటే చచ్చిపోయినా చచ్చిపోతాం. మొదలు చచ్చిపోతాం. విశేషాలుకున్నారు. ట్రై చేయండిరా.
మాకే చేస్తారు. సరిపోతున్నాం సార్ ఇది. పార్టీ సార్ పార్టీ. విషయం సార్ విషయం. అదేంటో నాకు అనిపిస్తున్నావు. పండు అందరూ లార్జ్ బాయ్ అంటే సాల్వ్ అయ్యారా అదేంటో నువ్వు అంతా చేసుకున్నావు. నేను ఎప్పుడన్నా ముందే కొంచెం కొంచెం వడదు వాంతింగ్ వస్తుంది. ఆన్సర్ వస్తుంది అరే పర్సనల్ వద్దురా. అరే నాకురా ఏంట్రా ఇది? ఏదో నాకు కట్టడం వచ్చారు కదా 60 అంటారా 120 120 ప్లస్ 30 150 150 350 అంతా 350 అరే నేను 1 2 3 లెక్క పెట్టిన తర్వాత అందరూ కట్టదా కదా ఓకే 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 స్టడీ 1 2 3 ఇలా కాదు కానీ నేను నీకు పెడతా కానీ అయిపోతుంది కదా అది. ముందు నేను లాస్ట్ నేను ఒక్కసారి జాబ్ చేసి చచ్చిపోవాలనుకుంటున్నాను. జాబ్ రాలేదు చచ్చిపోయాడు ఒరే బాబు నీ కోరిక ఏంటరా నా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలరా నీకు జాబ్ లేదు జాబ్ ఉన్నప్పుడు వాడతాడు నీ కోరిక ఏంట్రా? నాకు కూడా కోరుకుందా ట్రైజర్ పిల్లలుగా చేసా చూడండి చాలా సర్వీస్ అయిపోయిందంటే ఇంకా గట్టిగా చేసినట్టు ఏంటి చేసినప్పుడు ఏంట్రా ఈ మందు పని చేయలేదా? అంటే మళ్ళీ 20 years వచ్చినప్పుడు మేము టెన్షన్ ఉంటే బిస్కెట్లో ఛాన్స్ ఇస్తామేమో అని. నువ్వేం చేస్తున్నా అరే నీ కొరస్ ఇచ్చారా? రాజా మరి నువ్వేంటి? కంటెస్టెంట్లు మీరే చేస్తే టీం నట్టుగా నేనేం చేయాలి హలో దుబాయ్ లో మా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పాను కదా వాడు ఇంటర్వ్యూలో ఫ్రీగా జాబ్ ఇస్తానన్నాడు ఏంతో అక్క కంగ్రాట్స్ వాడు కానీ వాడు లిటిగేషన్ పెట్టాడు ఏంటి లిటిగేషన్? వాడికి జాబ్ ఇచ్చేవాడు అంటే వాడితో వినిపించకూడదు వాడితో వినిపించకూడదు ఒక మోగోడు అంటారు సో వాడు మాట్లాడాడు అవును సార్ ఆహా ఓకే కరెక్ట్ మేనేజ్ చేస్తే కనుక మనకు జాబ్ వచ్చేది ఓకే చేద్దాం. నేను అక్కడ కనిపించరా ఓకే ఇవన్నీ 5 నీకు ఏం మాట్లాడవు నా విషయం తెలుసులే నాకు. ఓకే నీకు వినపడదు నీకు వినపడదురా నీకు వినపడదు ఈ యాక్టింగ్ అది వచ్చినప్పుడు ఇలా కరెక్ట్ మేనేజ్ చేసామంటే కనుక మనం ఒక్కసారి జాబ్ చేద్దాం చేద్దాం. అంటే మనకు వచ్చినట్టేనా?
उठाना पड़ेगा ఆడేస్తూ పట్టున్నాడు కొంచెం జాగ్రత్త మేనేజ్ చేయరు అరే కరెక్ట్గా మేనేజ్ చేయండి దుబాయ్ సెట్ వస్తున్నాం సార్ వస్తున్నాం లివింగ్ లెజెండ్ రాజా రామనాథ్. నమస్కారం సార్ నమస్తే సార్ అవును సార్ వీళ్ళు మా ఫ్రెండ్స్ అంటే నా కాలు కూడా తగిలితే మీకు ఖర్చు పడుకుని ఇచ్చేసాను సార్ థ్యాంక్ యూ సార్ వీళ్ళు మా ఫ్రెండ్స్ సార్ నాకే సార్ మహేందర్ అండి సార్ సార్ వాడికి మాట్లాడరావు సార్ కానీ వినిపిస్తాయి అనమాట దానికి లిప్స్ ఇంకా వినిపిస్తారు చెప్తాను సార్ చిన్నప్పటి నుంచి సార్ వీడికి వినిపించదు సార్ మీరు లిప్ రీడింగ్ వచ్చారన్నమాట మీరు లిప్ సింగింగ్ లిప్ రీడింగ్ ప్రెస్ సార్ సూపర్ చేస్తారు సార్ వచ్చేసి టీ కావాలి సార్ నేను తీసుకొస్తాను సార్ అదే సార్ అర్థమైంది పర్లేదు సార్ అట్లా ఎలా ఇప్పించావా ఎప్పుడు ఇలా ఇస్తుంటావా ఓకే ఓకే సార్ నేను చెప్పాను సార్ నేను చెప్పాను కానీ నాకు ఏం అర్థం అవ్వట్లేదురా అసలు ఏం అర్థం అవ్వట్లేదు అబ్బా తమ్ముడు నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారా అబ్బా తమ్ముడు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారా మీరు అసలు ఇంత కన్ఫ్యూజన్ ఎప్పుడు లేదు నీకెలా తెలుసురండి ఇక్కడ హలో నీకు వినపడదు కదా మాట్లాడు హలో అరే మొగడా నీకు వినపడదు కదా ఏం యాక్టింగ్ రా తమ్ముడు ప్రాక్టీస్ అయినారా ఎక్కడ సార్ మీరు అబ్బా తమ్ముడు సార్ కళ్ళు కనిపించదు కదా సార్ టీ తీసుకొచ్చేసాను సార్ ఇచ్చేవారా ఏదో ఒకటి పోస్తే క్షమించండి సార్ అరే గుండె మన వస్తుంది ఇంత కరెక్ట్ ఎలా వస్తున్నారా ఎక్కడ సార్ ఇంటర్వ్యూ జరుగుతుంది
మా అమ్మ కాకపోతే తాగడండి తాగడండి మాట కాకపోతే నాకు తెలుసా మళ్ళీ సార్ నాకు మళ్ళీ లిప్ సింక్ సార్ లిప్ సింక్ సార్ లైన్లోకి వచ్చేసారు సార్ ఇప్పుడు శాలరీలు ఎలా ఉంటాయి సార్ 6,500 సరే 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 మా కళ్ళు కనిపించకపోతే భయం చెవులు వినకపోతే మాటలు రాకపోతే 5,000 మొత్తం చెడగొడుతున్నారా ఆడేదో జాబ్ ఎద్దుకొని కనిపించలేవమ్మా పెట్టండి సార్ రెండు నెలలే సార్ ఇక్కడ 2 నెలలే ఇక్కడ ఏలే లేవు అసలు సార్ ఏం సార్ పెరుగుతున్నారు పాయింట్ సెట్ కాలే అసలు అబ్బా తమ్ముడు అబ్బా అబ్బా ఏం యాక్ట్ చేస్తున్నారా ఏం కనిపించారు ఎవరిగా కనిపించారు ఎవరిగా